హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో మ్యాక్రోనీతో రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నిమిషాల్లో రెడీ అయిపోయే ఈ మసాలా పాస్తాని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టుకోవాలి. తరువాత ఒక కప్పు మ్యాక్రోనీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత జాలీతో ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉల్లి తరుగు, కొద్దిగా క్యాప్సికమ్, క్యారెట్ తరుగు వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని కలుపుకొని కొద్దిగా టమాటా పేస్ట్ వేసి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసి 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి వేసి నిమిషం పాటు కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుంటే మ్యాక్రోనీ పాస్తా రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసి పెడితే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.